పుట్టింది అంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే అబద్ధాల పునాదులపైన. అబద్ధాలనే ఆయుధంగా మలుచుకొని సెంటిమెంట్ను వాడుకొని ఆ రోజు తెలంగాణ యువతను, తెలంగాణ ప్రజానికాన్ని ఆవేశాలకు లోంచేసి అనేకమైన మాయమాటలు చెప్పి చాలామందిని, హరీష్ రావు గారు ఆత్మహత్యా ప్రయత్నం చేసినందుకు కానీ అగ్గిపెట్టే మర్చిపోయారు. కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తా అని చెప్పిన ఆమరణ దీక్ష, కానీ జ్యూస్ తాగింది. వారు ఆదర్శంగా తీసుకొని చాలామంది యువకులు ఆ రోజుల్లో ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణ తల్లుల యొక్క గర్భశోకానికి కారకులైంది. కానీ తల్లి సోనియా గాంధీ గారు ఏ మాట అయితే ఇచ్చారో, తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ యువత కానీ ఏ ఆశయాల కొద్దీ, ఏ ఆశయం కొద్దీ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారో ఆ ఆశయాలు నెరవేర్చాలని చెప్పి కరీంనగర్లో ఇచ్చిన మాట ప్రకారం, మీ మనసులో మాట నాకు తెలుసు అని చెప్పి ఏదైతే తను చెప్పిందో, మాట తప్పకుండా మడమ తిప్పకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలు ఆ తదనంతరం జరిగిన ఎన్నికల్లో మోసపూరితమైన మాటను, అబద్ధాలనే నిజంగా ఆ రోజు నమ్మి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మా బతుకులు బాగుపడతాయో అని చెప్పి 2 పర్యాయాలు పట్టం కట్టినప్పటికి కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలే. ఆ రోజు ఇంటికో ఉద్యోగం అని చెప్పి, దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి, ఇలా అనేకమైన హామీలు ఇచ్చారు. మోసపూరిత దళిత బంధు అని చెప్పి, బీసీ బంధు అని చెప్పి అనేక బంధులు ప్రకటించి రాబందుల్లా మారి తెలంగాణ ప్రజల పట్ల అప్రజాస్వామికంగా ఒక నియంతృత్వ నిరంకుశ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే మాదిరిగా ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల అవినీతిమయమైన పరిపాలనలో ఇవాళ ఈ రాష్ట్రంలో 8 లక్షల కోట్ల పైతులకు అప్పును నెట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలపై నెట్టినాక ప్రజలందరూ కూడా గమనించారు. ఇవన్నీ కూడా కేవలం మాయ మాటలు, మోసపూరితమైన మాటలు. మా బతుకులన్నీ కూడా పేనం మీదికి పోయి పొయ్యబడ్డాయి కాబట్టి మా బ్రతుకులు మేము బాగుపరుచుకోవాలి, తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనారిటీలకు కానీ, హరిజనులకు కానీ, గిరిజనులకు కానీ ఇవాళ అండగా ఉన్న పార్టీ, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ రాష్ట్రంలో 16 నెలల క్రితం యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు ఈ రాష్ట్రంలో తెచ్చుకున్నారు. ఇచ్చిన హామీలను అన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని సోనియా గాంధీ ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ గారి యొక్క సూచనల మేరకు ఏ హామీలైతే ప్రజలకు ఇచ్చారో ఆ ఒక్కొక్క హామీని ఇవాళ ఆర్థికంగా ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతూ వారి మంత్రివర్గం వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఇలా ఒక్కొక్క హామీను నెరవేర్చుకుంటూ వస్తుంది. మహిళలకు ఉచిత బస్సులు కానివ్వండి, అలాగే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానివ్వండి, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, పేదవాడికి పెద్దవాడికి తేడా ఉండకూడదని చెప్పి ఇవాళ సన్న బియ్యాన్ని కూడా ప్రతి ఇంట ఇచ్చి ఇవాళ వారి కళ్ళల్లో వెలుగు చూస్తూ విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు 56,000 ఉద్యోగాలను 10 నెలల కాలంలోనే ఇచ్చి ఇవాళ విద్యార్థులకు డైట్ ఛార్జీలను కానీ, కాస్మెటిక్ ఛార్జీలను కానీ పెంచి జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఇవాళ నిర్విఘ్నంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు ఇవాళ చెప్పుకుంటూ ఇవాళ నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఇవాళ విదేశీ పెట్టుబడులను కూడా విపరీతంగా ఆకర్షించి, ఎందుకంటే ఈ రాష్ట్రం ఆర్థికంగా దివాళీ తీయించింది కాబట్టి, రాష్ట్రం పెట్టుబడి పెట్టే పరిస్థితుల్లో లేదు కాబట్టి చేసిన అప్పులకు సంవత్సరానికి 22 వేల కోట్లు మిత్తి రూపాలనే కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ ఆ యొక్క విషయాన్ని గ్రహించి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా విదేశీ పర్యటన చేపట్టి దావోస్కి వెళ్ళి ఇంచుమించు 1,85,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి
ఇవాళ ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని కానీ సింగపూర్ యొక్క అనుబంధంతో స్కిల్ యూనివర్సిటీని కానీ ఫోర్త్ సిటీని తీసుకొచ్చి కానీ మూసి ప్రక్షాళన కానీ పర్యావరణం పరిరక్షించాలన్న ఉద్దేశం కొద్ది మూసి ప్రక్షాళన కానీ ఇలా అక్రమ లేఅవుట్లను ఇలా భూ కబ్జాకోరులను ఇసుక దందాగాళ్లను వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టించి ఇలా ఈ యువతను ఏదైతే నిర్వీర్యం దిశగా తప్పుదారి బట్టి మత్తు పదార్థాలకు అలవాటు చేస్తుంటే ఆ మత్తును తొలగించాలని చెప్పి ఇవాళ అనేకమైన చర్యలు తీసుకుంటుంటే ఇవాళ ఒక అభద్రతాభావానికి ఉంది. ఇలా అక్కసుతో అరే మేము 10 సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసినప్పటికి కూడా 85 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇంత మంచిగా పరిపాలిస్తుందే. ఇలా రైతులకు 22 వేల కోట్ల రుణమాఫీ చేసింది, రైతు భరోసా ఇచ్చింది, ఇవాళ ఉచిత బస్సులు ఇస్తుంది, ఇవాళ ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షలకు పెంచింది, మహిళలకు పావలా వడ్డీని తీసుకొచ్చి ఇస్తుంది. అదే అని ఈ యొక్క బాధను భరించలేక ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి విష ప్రచారానికి తెరలేకుందో మెన్నా కూడా తెలిసి వాళ్ళ అనేకమైన సోషల్ మీడియాలో సృష్టించి రాష్ట్రంలో ఉన్న ఏదైతే చట్టాలు వాళ్ళకు అడ్డంగా ఉంటాయని చెప్పి ఇలా విదేశాల్లో సోషల్ మీడియా సంస్థలను నెలకొల్పి యూట్యూబ్లను నెలకొల్పి అక్కడ నుంచి ఏ విధంగా పోస్టింగ్లు చేస్తారో మీ అందరు కూడా తెలిసి వాళ్ళ ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఏ విధంగా వాళ్ళు ఈ సొసైటీని అంటే ఈ యొక్క ప్రజలు తప్పుదోవ పెట్టే విధంగా చేస్తున్నారో మీ అందరూ కూడా గమనించారు కదా. కంచే గచ్చిబౌలి ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇలా కంచే గచ్చిబౌలి గురించి ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి వాళ్ళ అసలు ఈ సన్నాసులకి ఏమైనా తెలుసా కంచె గచ్చిబౌలి గురించి అని అంటున్నాను నేను. ఇవాళ 10 సంవత్సరాలు పడుకున్నారు కదా. భూమి యొక్క ఖాతాల్లో ఎక్కడ కూడా లేదు. అది వాళ్ళ ఫారెస్ట్ భూమి ఖాతాలలో ఎక్కడ కూడా లేదు. వాళ్ళ మన ఊళ్ళల్లో కూడా మన పొలాలే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనం దున్నక పడా ఉంటే అందులో కూడా చెట్లు మున్సలు సహజం. ఇవాళ ఆ చెట్లు మున్సంగా ఆడికి జీవాలు వస్తాయి కొన్ని తలదాచుకోవడానికి. వీటన్నింటిని కూడా లేనిపోని కృత్రిమ మీద ద్వారా సృష్టించి ఇలా ఒక నీలాప నిందను మోపి ఇలా కాంగ్రెస్ పార్టీ పైన ఇలా ఒక బదనాం చేయాలనే ఒక కుళ్ళుతో కూడుకున్న స్వతంత్రపు దుష్ప్రచారాన్ని చేస్తున్నదాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఇవాళ ఇప్పటికైనా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి వారి యొక్క అనుయాలకు నేను చెప్తున్నా, మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా పిల్లి శాపనార్థాలు పెట్టినా మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా మీరెన్ని మురిగినా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఆర్థిక పునాదులను పరిపుష్టంగా చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళి తెలంగాణలోని 4 కోట్ల ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి మీరందరూ కూడా ఎన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, తప్పకుండా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మా లేవని మేము అంటలేదు. మీ మాదిరిగా నవ్విపోదురు కాడ నాకేటి సిద్ధి కింద పడ్డా మీద పడ్డా బాధ్యతల సామెతంతో తెలంగాణలో సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మీ మాదిరిగా ఏమేమి కావాలి, మీ పార్టీ మాదిరిగా ఏమేమి కావాలి, ప్రతి దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తాం. తప్పుగా చెప్తాం. ఇలా మా రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్పాం. ఆర్థిక పరిస్థితులలో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎంప్లాయీస్ కానీ రిటైర్ ఎంప్లాయీస్ కానీ అందరినీ కూడా కోరుకున్నాడు ఆయన. నా దగ్గరనే పైసలు ఉన్న పైసలన్నీ మీ చేతుల్లో పెడతా, మీరే ప్రభుత్వాన్ని నడిపియండి, నేను మీ మాదిరి ఒక ఉద్యోగినే, నాకు ఈ బాధ్యత ఇచ్చినండి అంటే ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొచ్చేసడానికి మేము సిద్ధంగా లేము కదా. ఆర్థిక పరిస్థితిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. నిజాలు ప్రజలకు తెలవాలి, తెలిసే దిశగా చేస్తున్నాం. ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇటువంటి ప్రయత్నాలు చిత్తశుద్ధితో ముందుకు పోతుంటే ఇవాళ వాళ్ళ నాయన ఆఫీస్కి రాడు, అసెంబ్లీకి రాడు, ఏమున్నా నౌకరు వద్దని చెప్పి ఆయన నౌకరు మీద ఉన్నంత ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదనకు. ఇలా అసెంబ్లీకి పోయి సంతకం పెట్టకుండా నౌకరు పోతుంది. ఎప్పుడు పోతుండే సుక్కగా తెగిపడ్డట్టు 6 నెలలకు 3 నెలలకు ఒకసారి పోయి సంతకం పెట్టేస్తాడు. అది బడ్జెట్ రోజు. ఎందుకంటే మాట్లాడేది ఏముండదు. ఏ ఫామ్ హౌస్లో ఏమో నేను లేతే కానీ మగోని కానీ ఆగనంటాడు. కానీ ఫామ్ హౌస్లో మాట్లాడేమో ఇంకా దురహంకారాన్ని ఇంకా మర్చిపోలే వాళ్ళు. ఇలా
ఇలా వ్యవస్థలన్నింటినీ కూడా ఒకవైపు వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసింది ఈ రాష్ట్రంలో. బీఆర్ఎస్ హయాంలో వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం చేస్తుంటే ఇలా కేంద్రంలో బీజేపీ కూడా వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ వాళ్ళ అవసరాల కొరకు వాడుకుంటుంది. అలా నేషనల్ హెరాల్డ్ పత్రికలో జరిగిన దందా ఏందో నాకు అర్థం కాదు ఇంతవరకు కూడా. అనేకమైన డొనేషన్లు ఇస్తారు. ఇవాళ ఎలక్టోరల్ బాండ్ల పేరు పైన బీజేపీ పార్టీ ఎన్ని కోట్ల రూపాయలు దండుకుంది. అలా సుప్రీంకోర్టు తప్పు బట్టి చివాట్లు పెట్టినప్పటికి కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా కూడా అనేకమైన ఇవాళ చూసినట్టయితే పేపర్లో చూసినట్టయితే వేల కోట్ల రూపాయల వాళ్ళ ఫండ్ వస్తుంది. ఎందుకు వస్తుంది వాళ్ళ ఫండు? నీ యొక్క అధికార దుర్వినియోగం ద్వారా కాదా అని నేను అంటుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఏమనట, రాహుల్ గాంధీ ఏటట, మాకు వ్యవస్థలపైన చట్టపైన నమ్మకం ఉంది, వాటిని గౌరవిస్తాం మేము. కానీ ఎంతసేపు కక్ష సాధింపు ధోరణిలో ఇలా వ్యవస్థలను భ్రష్టు దిశగా ప్రయత్నం చేస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రపంచ దేశాలు మెచ్చుకునే మాదిరిగా ఇలా ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. ఆ రాజ్యాంగంలో ప్రజలకు హక్కులను ఇచ్చింది, అధికారులకు బాధ్యతలను ఇచ్చింది. ఇవాళ రాజ్యాంగం ఇవాళ దాన్ని తూట్లు పొడిచే దిశగా ఒక మనువాద రాజ్యాంగాన్ని ఈ దేశంలో బీజేపీ పార్టీ ఇవాళ తీసుకురావడం యొక్క కుతంత్రాలను పక్కన పెడుతూ ఇవాళ అందుకే రాజ్యాంగ పరిరక్షణ యాత్రను కూడా చేపట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇవాళ అందుకే ముందే మేము ఊహించిన వ్యవస్థలను రాజ్యాంగాన్ని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ కూలదూసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజలను మేల్కొల్పే దిశగా ఇలా ఆ రోజు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి ఇవాళ నఫరత్ చోడో భారత్ జోడో మొహబ్బత్ కా దుకాన్ ఖోలో అని చెప్పి ఏదైతే ఆ రోజు మేల్కొల్పింది. కాబట్టే ఇవాళ రాజ్యాంగంలో ఆ రోజు బీజేపీ పార్టీ 400 సీట్లు ఇస్తే వాళ్ళ యొక్క బండారం బయటపడుతుంది. అలా ఈ రాజ్యాంగం ఎప్పుడూ మారిపోతుండే ప్రజలు గమనించి వాళ్ళ స్థానం ఏందో చూపించారు. భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా భారతదేశ స్వతంత్ర పోరాటంలో పోరాడిన చరిత్ర లేదు. భారతదేశం పట్ల వాళ్ళకు మక్కువ లేదు. వాళ్ళకు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, అనేక ప్రాంతాలు, కులాలు, మతాల యొక్క సమాహారమే ఇలా భారతదేశం. దాన్ని కాపాడడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఇలా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ఇలా సమానత్వాన్ని, పౌర హక్కులను పరిరక్షించే దిశగా పనిచేస్తుందని తెలియజేస్తుంది.